నువ్వు చంపుదామనుకున్న నాగరాజు నేనేరా? చంపు! నన్ను చంపుతావా? ఏంటిది పూలు చల్లుతున్నావు? దేవుడి మీద చల్లుతారుగా మరి. నేను దేవుణ్ణా? అవును, నువ్వు నాకు దేవుడివే. అంటే 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 పెళ్లి చేసుకోపోయే మగవాడు ఆడపిల్లకి దేవుడేగా. సీత, మన పెళ్ళెప్పుడో అమ్మ నేను కనుక్కుని రమ్మంది. సీత, నిద్దట్లో నీకు తీయటి కలుస్తే ఎలా ఉంటుంది? ఆ కాసేపు భలే బాగుంటుంది. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ తలుచుకుంటాం, తర్వాత మర్చిపోతాం. మన ఇద్దరి మధ్య ప్రేమ కూడా నిద్దట్లోని తీయటి కలనుకుని మర్చిపో. రాజీ, ఏం అనేది? నిజం సీత, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏ ఎందుకు చేసుకోలేవు? చెప్పు. సీతను ఎందుకు పెళ్లి చేసుకోలేవు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలుసుకునే అధికారం నాకుంది. ఎవరిచ్చారా అధికారం? సీత నా చేతి కట్టిన రాఖీ. చెప్పు, నా చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకోలేవు? జాగు, నన్నేం అడగొద్దు. అడుగుతాను, ఒకటి కాదు చాలా అడుగుతాను. పెళ్లి చేసుకోనోడివి ఎందుకు ప్రేమించావు? ఈ అమాయకురాలి మనసు ఎందుకు కదిపావు? ఆశలు ఎందుకు కల్పించావు? చెప్పు రాజీ, చెప్పు. ఉన్నతుడివి, ఉత్తముడివి అనుకున్నాను. మనసున్న వాడివి, మంచివాడివి అనుకున్నాను. నీ అబ్బ ఆడపిల్ల బతుకుతో ఆటలాడే పాపిష్టివాడివి అనుకోలేదు. రాజీ, సీతను పెళ్లి చేసుకు తీరాలి, లేకపోతే ఏం చేస్తానో తెలుసా? నువ్వేం చేసినా పెళ్లి మాత్రం చేసుకోనని తెలుసు. సీత, క్షమించమ్మా, నన్ను క్షమించు. నా ప్రాణానికి ప్రాణమైన నీకు అన్యాయం చేస్తున్నాడని ఆవేశంలో మంచి చెడ్డ మర్చిపోయానమ్మా. అతన్ని కొట్టిన ప్రతి దెబ్బ నీ మనసుకు తగులుతుందని, నీ గుండెల్లో గాయమవుతుందని ఆలోచించలేకపోయానమ్మా, ఆలోచించలేకపోయాను. రాజీ, కొట్టి మనసును ఒప్పించడం, తిట్టి తాళి కట్టించడం చేయకూడని పని. అది మర్చిపోయి పశువులా ప్రవర్తించాను. నన్ను మన్నించి మర్చిపో. ఏమిటి బాబు ఈ అన్యాయం? అది ఏం పాపం చేసిందని దానికి శిక్ష? కోరుకుంది, నీకు చేరువయ్యింది. ఇప్పుడు నువ్వు కాదని కాలతోస్తే అది ఏమైపోవాలి? ఊరు వాడ అంతటికీ తెలుసు మీ ఇద్దరి అనుబంధం. ఇప్పుడు నువ్వు ఆ బంధాన్ని తెంచేస్తే దాని బ్రతుకు ఏమైపోతుంది? ఇంత అన్యాయం చేసే కంటే దాని ప్రాణం నీ చేతులతో నువ్వే తీసేయి బాబు. దాని మెళ్ళలో పసుపు తాడికి బదులు ఊరి తాడు వేయి. కన్న బిడ్డ బతుకు బుగ్గైపోతుంటే కన్ను కడుపు పడే బాధ బాబు ఈ ఏడుపు. తన్నెందుకు చేసుకోవో చెప్పు బాబు. చెప్తానమ్మా, చెప్తాను. మనసిచ్చిన సీతకు, మనసున్న చావుకు చెప్పని నిజం, ఇన్నాళ్ళు ఎవరికీ చెప్పకుండా నా గుండెల్లోనే దాచిపెట్టుకున్న నిజం, ఇప్పుడు తల్లి లాంటి నువ్వు పడే ఆవేదన భరించలేక చెప్తున్నాను. నా బ్రతుకు ఒక పగబట్టిన పావు. బాబు, అవునమ్మా, నా తండ్రిని చంపి నా చెల్లెల్ని నాకు కాకుండా దూరం చేసి మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నాగరాజును చంపాలన్నదే నా లక్ష్యం. అది మా నాన్న శవం దగ్గర నేను చేసిన ప్రతిజ్ఞ. అందుకే బ్రతుకున్నాను. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నిజమమ్మా, నా లక్ష్యం తీరిన రోజున, నేను పగ సాధించిన రోజున చట్టం నన్ను పట్టుకుంటుంది, శిక్షిస్తుంది. అప్పుడు నన్ను కట్టుకున్న మనిషి బ్రతుకు ఏమవుతుంది? అవునమ్మా, పెళ్లి చేసుకుని సీత బ్రతుకుని ఎండిన మూడుగా, అండని బీడుగా, ఎడారిగా చేయటం నాకు ఇష్టం లేదమ్మా. అందుకేనమ్మా, అందుకే. ఏమిటమ్మా? రాజీ ప్రమాదంలో పడకుండా, అంతకుడుగా మారకుండా నువ్వే రక్షించాలి. ఏమిటమ్మా నువ్వు అనేది? రాజీ పెళ్లి వదలడానికి కారణం చెప్పాడు. తను ఒక మనిషిని చంపాలని శపథం చేశాడంట. పెళ్ళైనాక తన ప్రతిజ్ఞ నెరవేరితే నన్ను ఒంటరిగా వదిలేసి తను జైలుకు వెళ్లాల్సి వస్తుందని పెళ్లి వద్దన్నాడు. ఏంటి? రాజీ ఒక మనిషిని చంపుతానని శపథం చేశాడా? అవును, వాళ్ళ నాన్నని చంపి చెల్లెల్ని ఎత్తుకుపోయిన వాణ్ణి చంపాలని వెతుకుతున్నాడట.
అతని పేరేమిటి? నాగరాజంట. నాగరాజు. రాజేష్, నువ్వు చంపుదామనుకున్న నాగరాజు నేనేరా? చంపు! నన్ను చంపుతావరా? సీత, నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. అన్నయ్య, చెల్లమ్మా, అన్నయ్య, చెల్లమ్మా, ఎంత కష్టమైనా సరే, అవసరమైతే నా ప్రాణాలు ఒట్టైనా సరే నీ పెళ్లి జరిపిస్తానమ్మా. నీ రాజ్యం నీకు దక్కిస్తాను. అన్నయ్య. నువ్వు ఇంటికి పదమ్మా. రాజే, సీత నీ మనసులోని బాధ గురించి చెప్పింది. నీ కుటుంబాన్ని నాశనం చేసిన వాడిని చంపాలని దీక్ష పట్టావటగా? అవును. ఆ హంతకుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికినప్పుడే నా మనసుకు తృప్తి, నా తండ్రి ఆత్మకు శాంతి. అయితే నీ కోరిక నేను తీరుస్తాను. నీ ప్రతిజ్ఞ నేను నెరవేరుస్తాను. నువ్వు సీతను పెళ్లి చేసుకో. జగు, నువ్వు నా ప్రతిజ్ఞ నెరవేరుస్తావా? అవును. నా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకుని కలకల్లాడుతూ 100 ఏళ్లు కాపురం చేయాలి. నా ఊపిరి నా చెల్లెలి పెళ్లికి మంగళ వాయిద్యంగా మారిపోవాలి. నా బ్రతుకు మీ కాపురానికి పసుపు తోరణంగా మిగిలిపోవాలి. నా ప్రాణం మీకు దీవెనగా, దీపంగా ఉండిపోవాలి. అందుకోసం నేనేమైనా చేస్తాను. త్యాగు, నువ్వు చేసే ఈ త్యాగం నేను భరించలేను. అదేగాక ఆ హంతకుండా నా చేతులతో నేను స్వయంగా చంపితే తప్ప నా కక్ష తీరదు. ఈ పని నేను తప్ప ఇంకెవరు చేయడానికి వీల్లేదు. అర్థమైంది బాబు, అర్థమైంది. నువ్వు నా కూతుర్ని చేసుకోకపోవటానికి చెప్పే కారణాలన్నీ ఒట్టి సాకులని బాగా అర్థమైంది. దాని కర్మ కొద్దీ నీతో సావాసం చేసింది. సీత, పదం. అమ్మా, పార్వతమ్మ, సీత నా పంచప్రాణాలు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడి సాక్షిగా చెప్తున్నా, ఆ ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవం. అది నెరవేర్చుకోవడం నా లక్ష్యం. రాజీ, నీకు నిజంగా సీత అంటే పంచప్రాణాలు అయితే నేను చెప్పేదానికి ఒప్పుకో. ఆ హంతకుడు ఎక్కడున్నా పట్టి తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. నువ్వే చంపుతావు గాని, నీ కక్ష తీరా చంపుతావు గాని. ఆ విషయం 3వ కంటి వాడికి తెలియకుండా, ఏ చట్టానికి దొరకకుండా, అసలు నువ్వు జైలుకే వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసే పూచే నాది. నా మాట కదా. త్యాగు, నీ అబ్బాయి ఇలాంటి విషయాలు నాకు ఉగ్గుపాలతో పెట్టిన విజయరాజీ. బాబు, ఏం బాబు, ఇప్పుడైనా సరేనంటావా? పార్వతమ్మ గారు, పెద్ద శుభవార్తలాగా చెప్పడానికి వచ్చాడు. ఈడియట్. సీత వాణ్ణి పెళ్లి చేసుకుంటుందా? ఇది కల్లో కూడా జరగటానికి వీల్లేదు. రత్తాలు, ఎలాగైనా ఆ పెళ్లి జరగకుండా చూడాలి. కానీ ఈ పెళ్లికి పెద్ద ఆ త్యాగ్గాడు రాజా సాబ్. అది చెప్పడానికే వచ్చాను. చగు. బాబు గారు, భుజంగం పని జరిగిందా? అవుదోరా, మెహందీలో గది గది గాలించింది, దాన్ని తోలుకొచ్చినాం. ఆ పిల్ల ఎవరో కాదు బాబు గారు, నూర్జహాన్ కోటాలోకి వచ్చిన కొత్త బుల్బుల్ శాంతి. శాంతి, శాంతి రాజీగాడి చెల్లెల. లేకపోతే తమరి చెల్లెలు అనుకుంటుండ్రా? భుజంగం. బాబు గారు, మనం ఒక నాటకం ఆడాలి. చెప్పండి. ఆ పెళ్లికయ్యే ఖర్చులు మనమే భరిస్తాం. విందులు, వినోదాలు అన్ని మనమే ఏర్పాటు చేస్తామని వాళ్ళ కబురు చేయి. స్వాగతం, సౌందర్యానికి మా సుస్వాగతం. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ఆటపాటలతో బతికే ఆడవాళ్లను ఎందుకు పిలుస్తారో తెలియదా? తెలుసు. మమ్మల్ని ఆడమంటానికి, మా బతుకులతో మీరు ఆడుకోవడానికి. పొరపాటు. మీ బతుకులతో ఆడేది ఆ దేవుడు. ఉన్న ఊరు నుంచి, కన్న వారి నుంచి, ఇంటి నుంచి, ఇంటి పేరు నుంచి మిమ్మల్ని దూరం చేసి పారేసేది ఆ దేవుడు. ఆ దేవుడు కూడా మగవాడేగా. ఇంతకీ నేనేం చేయాలి? ఆడాలి, పాడాలి. ఎక్కడా, ఎప్పుడు? రేపు సాయంత్రం ఒక చోట జరిగే పెళ్లిలో. క్షమించండి, ఇప్పటి వరకు మనసును చంపుకుంటూ 4 గోడల మధ్య ఆడుతున్నాను. ఇంకా ఆ మనసు పూర్తిగా చావలేదు. చచ్చిన రోజున మీరు చెప్పినట్టు బజార్ని పడి ఆడతాను. వస్తాను. శాంతి, ఇక్కడి నుంచి వెళ్ళగలవు గాని ఆ మెహందీ బతుకులోంచి బయటపడలేవు. నిన్ను ఆ మెహందీ నరక కూపంలోకి పడదోసిన వాడి మీద పగ తీర్చుకోవాలని లేదా? మీ నాన్న ప్రాణాలు నిలువునా తీసిన వాడిని ముక్కలు ముక్కలుగా నరకాలని లేదా?
ఉంది. వాడి రక్తం కళ్ళ చూడాలనుంది. వాడెక్కడున్నాడు? ఆ పెళ్లిలో చూపిస్తాను. అయితే నేను డాన్స్ చేస్తాను. డాన్సే కాదు, వాడు కంట పడతానంటే మీరు ఏం చేయమన్నా చేస్తాను. తెలుగు 1